అలంకారాలు చర్చించుకుంటున్నాం. ఈరోజు ఉత్ప్రేక్షాలంకారం చర్చించుకుందాం. ఉపమా, అనన్వయ అనేటువంటి 2 అలంకారాలను మనం చక్కగా వివరించుకున్నాం. ఇప్పుడు ఉత్ప్రేక్షాలంకారం మనం చెప్పుకోబోతున్నాం. ఉత్ప్రేక్షోన్నీయతే యత్ర హేత్వాదిర్నిర్హృతిం వినా. ఉత్ప్రేక్షోన్నీయతే యత్ర హేత్వాదిః నిహ్నుతిం వినా. ఈ పాదం అంటే ఈ లైను లక్షణం అంటే డెఫినిషన్ చెప్తోంది. ఉత్ప్రేక్ష అంటే ఏమిటి? త్వన్ముఖశ్రీకృతే నూనం పద్మైర్వైరాయతే శశీ. త్వన్ముఖశ్రీకృతే నూనం పద్మైర్వైరాయతే శశీ అనే ఈ పాదం శ్లోకంలో 2వ పాదం. ఇది ఉదాహరణం, ఉత్ప్రేక్షకు ఉదాహరణం చెప్తోంది. అంటే ఎగ్జాంపుల్. ఎక్కడైతే కప్పిపుచ్చకుండా యస్మిన్ స్థలే నిహ్నుతిం వినా అంటే గోపనం. గోపనం అంటే కప్పిపుచ్చటం. కప్పిపుచ్చకుండా స్వరూపము, హేతువు, ఫలము అంటే దాని స్వరూపం, దానికి కారణం హేతువు అంటే, దానికి ఫలం. అది బాగా మనం చక్కగా హైలైట్ చేయబడటం. ఉన్నీయతే అంటే బాగా చక్కగా తెలుసుకోబడటం. సంభావ్యంతే తత్ర ఉత్ప్రేక్ష, అది ఉత్ప్రేక్ష అని వస్తుంది. ఉత్ప్రేక్ష అని అనబడుతుంది. ఉత్ప్రేక్షాలంకారం అంటే ఏంటంటే స్వరూపం బాగా తెలియడం, దానికి కారణం బాగా తెలియడం, దాని ఫలం ఏమిటో తెలియడం. అది బాగా స్వరూపం హైలైట్ చేయబడడం, దాని యొక్క స్వరూపం, దాని యొక్క కారణం హైలైట్ చేయబడటం, దానికి ఫలం హైలైట్ చేయబడటం అంటే బాగా భావించబడటం, సంభావన చేయటం అంటే ఎంతో చక్కగా అది మనకి తెలియబడడం. అది ఉత్ప్రేక్ష అన్నమాట. అంటే బాగా ఎక్కువగా ఉత్ప్రేక్ష. ఉత్ అంటే పైకి, ప్రేక్ష అంటే చూడడం. దాన్ని బాగా ఉన్నతంగా చూడడం, ఉన్నతంగా కనపడడం. అంతేగాని ఏదో చూసి చూడనట్టుగా కాకుండా క్లియర్ కట్‌గా అది మనకి స్పష్టంగా ఊహించబడడం. ఒక రకంగా మంచి ఊహ చేయటం అన్నమాట. అయితే ఇక్కడ ఇది ఇలా చెప్పినందువల్ల మీకేమీ అర్థమైనట్టు లేదు. అర్థం కాలేదు. అర్థం అవ్వదు కూడా. ఎందుకంటే మనం ఏం చెప్పుకున్నాం? ఉదాహరణం ఎప్పుడైతే వివరించబడుతుందో, ఉదాహరణం అర్థమైన తర్వాతే లక్షణం అర్థమవుతుంది అన్నాం మనం. అందుకని ఉదాహరణం చూడండి. త్వన్ముఖశ్రీకృతే, ఒక సుందరితో అంటే ఒక అందగత్తెతో అంటున్నాడెవడో. బహుశా నాయకుడు అంటున్నాడు నాయికతో. హీరో హీరోయిన్‌తో అంటున్నాడు. ఏమంటున్నాడు? త్వన్ముఖశ్రీకృతే, నీ ముఖ సౌందర్యం, నీ ముఖం యొక్క అందముందే, ఆ అందం పొందడానికి అది నేనే. ఆమె ముఖంలో ఆమె ముఖం నేనే. ఆమె ముఖం అంత అందంగా ఉండడానికి నేను అందగాడిని కాబట్టి నేనే ఆమె ముఖం అని చంద్రుడు పద్మములతో, పద్మాలంటున్నాయి, లేదు లేదు ఆవిడ ముఖం యొక్క కాంతికి నన్నే పోల్చాలి, నేనే అని మరి అలా ఒకళ్ళకొకళ్ళు అనుకునే సందర్భంలో ఇక్కడ చంద్రుడు అంటున్నాడు. చంద్రుడు కమలములతో, పద్మాలతో శత్రుత్వాన్ని చేస్తున్నట్ట. అంటే ఏమిటి అర్థం? ఇక్కడ ఆవిడ ముఖం చంద్రుడిలా ఉంది అని చెప్తే సరిపోదా? హర్ ఫేస్ ఈజ్ లైక్ మూన్ అంటే పోలా? హర్ ఫేస్ షైన్స్ లైక్ మూన్ అంటే పోలా? అక్కడ అలా చెప్పడం కాకుండా నీ ముఖకాంతి కోసం, నీ ముఖకాంతిని తను పొందడం కోసం, ఆ స్థానాన్ని, నీ ముఖకాంతి యొక్క స్థానాన్ని తను పొందడం కోసం చంద్రుడు, నేను ఖచ్చితంగా చెప్పాలి, చంద్రుడు పద్మాలతో శత్రుత్వాన్ని పెట్టుకున్నాడు. అంటే చంద్రుడు పద్మాలతో శత్రుత్వం పెట్టుకోవడం అంటే ఏంటి? ముడుచుకుపోతాయి పద్మాలు. చంద్రుడు రాగానే పద్మాలు ముడుచుకుపోతాయి. బ్లూ మన డే లోటసెస్ అవన్నీ కూడా ముడుచుకుపోతాయి. నైట్ లోటసెస్ వస్తాయి. సో పద్మములంటే ఉదయాన వికసించేటువంటి పద్మ, మన మన నీటి తామరలు కదా. మరి లోటసెస్ అంటాం ఇంగ్లీష్లో, వాటిని పద్మాలు అంటాం. ఆ పద్మాలతో
అవి రాత్రిపూట అవి కమలములు. ఇక్కడ పద్మములు అంటే కమలాలన్నమాట. కమలం అంటే రాత్రిపూట వికసించేది. చంద్రుడు ఓ సుందరీ నీ ముఖం యొక్క కాంతిని పొందడానికి అంటే కాంతిని పొందడం అంటే ఏమిటి? ఆమె ముఖం చంద్రకాంతితో ఆమె ముఖకాంతి చంద్రకాంతిలా ఉంది. చంద్రుడే ఆమె ముఖం అనే విధంగా ఉండడం కోసం, ఆయన అనిపించుకోవడం కోసం పద్మాలతో శత్రుత్వం పెట్టుకున్నాడమ్మా అన్నాడు. ఇక్కడ ఏమిటి చెప్పబడింది అంటే ఉద్గత ఊర్ధ్వంగత ప్రేక్షా బుద్ధి ఎత్ర సా ఉత్ప్రేక్ష ఇది ఉత్ప్రేక్షా శబ్దస్య వ్యుత్పత్తి. పైకి వెళ్ళింది బుద్ధి. ఉద్గత అంటే పైకి చేరినటువంటి, ప్రేక్ష అంటే బుద్ధి. అంటే బుద్ధి బాగా ఎక్కువ స్థాయిలో ఆలోచించగలుగుతుంది, చక్కగా ఉన్నతమైన స్థాయిలో ఉందన్నమాట. అది ఉత్ప్రేక్ష అంటే. అంటే ఉన్నయనం, పైకి తీసుకెళ్ళడం, సంభావన, బాగా భావించడం, ఇది దాని అర్థం ఉత్ప్రేక్ష అంటే. ఇక్కడ ఉపమానస్య సంభావన ఉపమేయే క్రియతే. ఏం జరుగుతుంది ఇక్కడ? ఉపమానము చక్కగా ఉపమేయములో భావించబడుతుంది. అంటే ఏమిటి? ఉపమేయం అంటే ఏంటమ్మా? దేని గురించి చెప్పాలనుకున్నావో అది కదా ఉపమేయం. ఆమె యొక్క ముఖకాంతి గురించి చెప్పాలనుకున్నావు. ఒక సుందరి యొక్క, ఒక అందగత్తె యొక్క ముఖకాంతి అంటే ముఖంలో ఉండేటువంటి అగ్లో దాని గురించి చెప్పాలి. అది ఉపమేయం. అందులో ఉపమానం ఎవరు? చంద్రుడు. చంద్రుణ్ణి దానిలో భావించడం. అబ్బా ఆమె ముఖం చంద్రుల్లా ఉంది అని చెప్పకుండా ఆమె ముఖకాంతి కోసం చంద్రుడు కమలములతో శత్రుత్వాన్ని పెట్టుకున్నాడు అన్నాడు. అదొక అటువంటి ఎక్స్ప్రెషన్ అనమాట. అదే అలంకారం. అవి కూడా పోటీ పడుతున్నాయి. వాటిని అణిచేశాడు. శత్రుత్వం పెట్టుకుని వాడిని అణిచేసి ఇతగాడు చెలరేగిపోయాడన్నమాట. అయితే ఆ విధమైనటువంటి సంభావన హేతువుని ఆశ్రయించి ఉంటుంది, ఫలముని ఆశ్రయించి ఉంటుంది, స్వరూపాన్ని ఆశ్రయించి ఉంటుంది. మమ్మటాచార్యుడని అలంకార శాస్త్రంలో చాలా గొప్ప మహానుభావుడు. సాక్షాత్ సరస్వతి యొక్క స్వరూపం ఆయన. అంటే చదువుల తల్లే మమ్మటాచార్యుడిగా వచ్చాడు అని చెప్పుకుంటారు. కావ్యప్రకాశ అనే ఒక గొప్ప గ్రంథం రాశాడు. ఆయన ఉత్ప్రేక్షకి లక్షణం ఏం చెప్పాడో తెలుసా? సంభావనమథోత్ప్రేక్ష ప్రకృతస్య పరేణయత్ ఇది త్రివిధోత్ప్రేక్ష యా ఉదాహరణాన్యథస్తాద్ దీయంతే. ప్రకృతం ఏది? సుందరి యొక్క ముఖం, ముఖ కాంతి. దాన్ని పరేణ అంటే దానితో కాకుండా చంద్రుడితో, పరుడు అంటే అది కాంతి ఏది? పరం అంటే ఇక్కడ ఉపమానం చంద్రుడితో బాగా చక్కగా ఊహించటం, బాగా ఎంతో ఉత్తమంగా ఉన్నతంగా ఆలోచించటం, అది అని ఆయన చెప్పాడు. అయితే ఉత్ప్రేక్షకి 3 రకాలుగా ఉంది. స్వరూపోత్ప్రేక్ష, హేతూత్ప్రేక్ష, ఫలోత్ప్రేక్ష అని. ఆ 3 రకాల ఉత్ప్రేక్షలు మనకి ఎలా అర్థమవుతాయి? ఉత్ప్రేక్ష ఏది స్వరూప ఉత్ప్రేక్ష, ఏది హేతూత్ప్రేక్ష, ఏది ఫలోత్ప్రేక్ష అనే తెలియడానికి ఆ మూడింటి యొక్క ఉదాహరణములు మనం చూడాలి. స్వరూపోత్ప్రేక్ష గురించి మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాం. దేనికి దానికి ఎగ్జాంపుల్స్ వేరు. అయితే ఉత్ప్రేక్షాలంకారం ఒకవేళ అడిగారనుకోండి, మీరు ఏం రాయాలి? ఈ 3 భేదములు రాయాలి కదా. లెక్క ప్రకారం అయితే ఆన్సర్ చేయమన్నప్పుడు మీరేం చేయాలి? ఉత్ప్రేక్షకి డెఫినిషన్ రాసి వాడు శ్లోకంలో మెయిన్గా ఇచ్చినటువంటి ఉదాహరణం రాస్తే సరిపోతుంది. జనరల్గా మీకు ఉత్ప్రేక్ష అంటే ఏమిటో తెలిసిపోయింది. కానీ వాటి విభాగములు అంటే ఉత్ప్రేక్షలో ఎన్ని భేదాలు ఉన్నాయి, ఆ భేదముల గురించి యొక్క లక్షణాలు, ఉదాహరణలు రాయండి అన్నప్పుడు మీరు జాగ్రత్తగా ఇవన్నీ రాయాలి. లేకపోతే ఇప్పుడు మీ స్థాయి విద్యార్థులకి మనం ఉత్ప్రేక్షాలంకారం అంటే జనరల్గా చెప్పింది రాస్తే సరిపోతుంది. ఎందుకంటే దాని మార్కుల్ని బట్టి ప్రశ్నకి ఆన్సర్ ఎలా చేస్తావు, ఎన్ని మార్కులకి ఆ ప్రశ్న ఇవ్వబడుతోంది అనేది నీకు అర్థం అవ్వాలి. అది 10 మార్కుల ప్రశ్న, 10 మార్కుల ప్రశ్న అయితే ఉత్ప్రేక్షలో ఉండే భేదాలన్నీ రాయాలి కదా. అది కేవలం 3 మార్కులో 2 మార్కుల ప్రశ్న అనుకో, అప్పుడు మెయిన్ ఆ లక్షణము, ఉదాహరణము, సమన్వయం రాస్తే సరిపోతుంది. అది నీకు తెలిసి ఉండాలి. నువ్వు డిగ్రీ చదువుతున్నటువంటి విద్యార్థినివి కాబట్టి నీకేం తెలియాలి? ప్రశ్నకి ఎన్ని మార్కులు, ఆ మార్కులను బట్టి ప్రశ్న స్వరూపం ఏమిటి, దానికి ఎంత ఆన్సర్ చేయాలి అనేది కామన్ సెన్స్ చదువుకునే వాళ్ళు తెలుసుకోవాల్సిన విషయం. అది కూడా తెలియకుండా ఏం రాయాలో తెలియట్లేదు నాకు,
ఏం చదవాలో తెలియటం లేదు. ఎంతకాలం? ఎంతకాలం నీకు తెలియకుండా ఉండాలి? తెలియటం గొప్ప, తెలియకుండా ఉండడం గొప్ప. నువ్వు రోజు రోజుకి తెలుసుకుంటూ ముందుకెళ్ళాలి గదా! స్టెప్ బై స్టెప్, ఇయర్ బై ఇయర్ నువ్వు తెలుసుకోవటం పెరగాలి నీకు. పెరక్కపోతే ఎట్లా? ప్రతిదీ కూడా నాకు తెలియదు, నేను తెలుసుకోలేదు, నేను తెలుసుకోను ఎంతకాలం? సో, నీకేం తెలియాలో అది తెలుసుకుంటూ సాగాలి ముందుకు నువ్వు. ఇప్పుడు స్వరూపోత్ప్రేక్ష అంటే ఉత్ప్రేక్షాలంకారం 3 రకాలుగా ఉంది. అందులో మొదటి దాని పేరు స్వరూపోత్ప్రేక్ష. అంటే ఏంటి? దానికి ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్తున్నాడు. లింపతీవ తమోంగాని వర్షతీవ అంజనం నభః. ఇక్కడ 2 రకాలైనటువంటి మరి విషయాలు చెప్పడం జరిగింది. లింపతీవ తమోంగాని. తమః అంటే చీకటండి. చీకటి అంగాని శరీరము యొక్క అవయవములను లింపతీవ కప్పేస్తున్నట్టుగా ఉంది. బాగా చీకట్లో ఎవరో వస్తున్నారు. క్లియర్‌గా మనకు కనపట్టాల. వాళ్ళ చేతులు, కాళ్ళు, ముఖం అవన్నీ కనపట్టాల. అంటే వాళ్ళ యొక్క అవయవాలని ఆ చీకటి కప్పేసిందా? డార్క్‌నెస్ యాస్ ఇఫ్ డార్క్‌నెస్ కవర్డ్ ద లింబ్స్ ఆఫ్ ఎ పర్సన్. మీన్స్ హి ఈస్ కమింగ్ ఇన్ ద నైట్ టైమ్. సో, we are not able to recognize the person properly. Why? Because the darkness is covering him. Him means or her means his limbs. So, adi whether a man or woman or some other being who is coming, we are not able to recognize. కారణం ఆ అవయవాలని కప్పేస్తోంది అంధకారం. ఇంకా వర్షతీవాంజనం నభః. ఆకాశం నభః అంటే ఆకాశం. అంజనం వర్షతి ఇవ. అంజనం అంటే కాటుక. కలోరియం అంటాం కదా ఇంగ్లీష్లో మనం. కాటుకంటే కళ్ళకి పెట్టుకుంటారే, ఆ కాటుకను ఏమైనా వర్షిస్తోందా అన్నట్టుంది. అవయవాలని చీకటి శరీరం యొక్క అవయవాలని కప్పేస్తున్నట్టుగా ఉంది. ఆకాశం కాటుకను వర్షిస్తున్నట్టుగా ఉంది. అంటే ఏమిటి? దీన్ని బట్టి మనకేం తెలిసింది? దట్టంగా ఉంది చీకటి. అదొకటి. కప్పేస్తోంది. అంటే దట్టంగా ఉండడము, కప్పివేయడము అది తమసః స్వరూపం. గాఢత్వం ఆచ్ఛాదకత్వం చ తమసః స్వరూపం. తమసః స్వరూపస్యైవ సంభావనాకృతి. ఇక్కడ మనం చీకటి ఎలాంటిది అని దాని యొక్క స్వరూపం బాగా భావించబడింది, బాగా చెప్పబడింది, బాగా ప్రకటితం చేయబడింది, అంటే వెల్లడి చేయబడింది. కాబట్టి ఇక్కడ స్వరూపోత్ప్రేక్ష. ఒక చీకటి యొక్క స్వరూపం ఎలా ఉంటుంది అంటే, చీకటి ఏం చేస్తుంది? కప్పేస్తుంది, దట్టంగా ఉంటుంది. దట్టంగా ఉండడం, కప్పేయటం, ఆ రెండు కూడా బాగా ఇందులో చెప్పబడ్డాయి. కాబట్టి ఇది స్వరూపం. చీకటి యొక్క స్వరూపం చక్కగా ఉత్ప్రేక్షింపబడింది, అంటే ఉన్నతంగా భావించబడింది, ఎక్కువగా చక్కగా స్పష్టంగా భావించబడింది. స్వరూప సంభావన ఇక్కడ జరిగింది కాబట్టి స్వరూపోత్ప్రేక్ష ఇది. ఇక హేతు ఉత్ప్రేక్ష. హేతు అంటే కారణం. దేనివల్ల ఇది జరిగింది అని ధ్రువంలో ఆ ఊహ ఎట్లా ఉంటుంది? ఊహ గొప్పగా చేయాలి. చెప్తున్నాడు. రక్తౌ తవ అంఘ్రీ మృదులౌ భువి విక్షేపణ ధ్రువం. ఒక అందగత్తె, ఒక సుకుమారి, సుందరియే కాదు ఆమె సుకుమారి. ఆ సుకుమారితో అంటున్నాడు, అయ్యయ్యో ఎంత సుకుమారములమ్మా నీ పాదములు, నీ పాదాలు ఎంత మెత్తనివి, నువ్వు నేల మీద అడుగు పెట్టావు, అందుకే పాదాలు కందిపోయినాయి, ఎర్రబడిపోయినాయి, కందిపోయినాయి. పాదంట ఆ పిల్ల నేల మీద పెట్టేప్పటికి కందిపోయినట్టు ఎర్రబడిపోయినట్టు. రక్తౌ ఎర్రబారినవి, తవ అంఘ్రీ నీ పాదములు, మృదులౌ చాలా కోమలములు, సుకుమారములు. ఎందువల్ల ఎర్రబడ్డాయి? భూమి విక్షేపణ. నీ పాదాలు సుకుమారమైనవని ఎలా తెలుస్తుంది? భూమి విక్షేపణాత్, నువ్వు భూమి మీద అడుగు పెట్టావు కదా, దాంతో ఎర్రబారిపోయినాయి. కాలు పెట్టిందంటే ఆ పిల్ల కందిపోయినట. చూడండి,
సో కారణం ఏం చెప్పాడు? హేతు అంటే కారణం. కారణం ఏమిటి? నేల మీద పెట్టావు పాదాలు ఎర్రబారినాయి అన్నాడు. సో ఇక్కడ హేతువు బాగా చెప్పబడింది. అత్ర నాయికాయా పాదయో రక్తత్వంతు సహజం. మామూలుగా హీరోయిన్ పాదాలు అవి ఎర్రగా ఉంటాయి. ఎర్రగా ఉంటాయంటే వాటికి లత్తుక పూసుకుంటారు. లత్తుక అంటే లాక్షారసం అంటారు సంస్కృతంలో. ఒక ఎర్రని రంగు అన్నమాట. అంటే గోరింటాకు లాంటిది పెట్టుకుంటున్నారు కదా! అంటే ఏమిటి అంటారు మీరు? మెహిందీ, మెహిందీ అంటారా? అదేదో పెట్టుకుంటారు. దాంతో ఎర్రగా ఉంటాయి. ఎర్రగా ఉంటాయి పాదాలు. సహజంగా నాయిక చాలా సుకుమారమయంగా, అందంగా ఉంటే ఆమె పాదాలు ఎర్రగా ఉంటాయి. కానీ కవి ఏమన్నాడు? అహహహ! అవి ఎర్రగా ఉండడానికి కారణం ఏమిటంటే అమ్మా, నీవు పాదాలు నేల మీద పెట్టావు అని ఒక హేతువుని, అంటే కారణాన్ని, అవి ఎర్రగా ఉండడానికి కారణం ఇది అని ఆ కారణం చెప్పాడు కాబట్టి ఇది హేతూత్ప్రేక్ష అయింది. ఇక ఫలోత్ప్రేక్ష. ఫలోత్ప్రేక్ష ఇందాక మనకి ఏదైతే శ్లోకంలో మొట్టమొదటి ఉత్ప్రేక్ష గురించి చెప్పాడో అక్కడ చెప్పినటువంటి ఉదాహరణ ఉంది. ఆ ఉదాహరణ దేనికి సంబంధించింది? ఫలోత్ప్రేక్షకి సంబంధించింది. ఆ ఫలోత్ప్రేక్షకి ఇక్కడ మనం వివరంగా చెప్పుకున్నాం. అంటే ఫలాన్ని ఉత్ప్రేక్షించడం అంటే బాగా భావించటం. త్వన్ముఖ శ్రీకృతే నూనం పద్మైర్వైరాయతే శశి. అత్ర నాయికాయాః ముఖశోభా ఏవ ఫలం. యా శోభా పద్మేష్వేవ ప్రాప్యతే నతు చంద్రే. తస్మాత్ నాయికా ముఖశోభాం పద్మేభ్యో ప్రాప్తుం శశి పద్మైః శత్రుతామాచరతి ఇది భావః. ఇక్కడ నాయిక యొక్క ముఖ శోభ అదే ఫలం మనకి. అంత అందంగా ఎలా ఉంది అంటే అది పద్మాలలో ఉంటుంది ఆ శోభ. ఆ పద్మం ఎందుకంటే పద్మములు చాలా మృదుగా ఉంటాయి కదండి. లోటసెస్ ఎలా ఉంటాయండి? ఎంత డెలికేట్‌గా ఉంటాయి. ఆమె ముఖం కూడా చాలా అందంగా, పద్మాలు ఎంత స్వచ్ఛంగా అందంగా ఉంటాయి. ఆ! ఆమె ముఖం కూడా అలాగా ఉంటుందన్నమాట. చంద్రుల్లో అలా ఉండదు. కానీ నాయిక యొక్క ముఖశోభను పొందడం కోసం మరి శశి ఏం చేస్తున్నాడు? పద్మాల నుంచి లాక్కోవడం కోసం పద్మాలతో శత్రుత్వాన్ని ఆచరిస్తున్నాడు. అంటే మీకేమైంది? చంద్రోదయం అయినప్పుడు పద్మ సంకోచస్తు ప్రకృతి సిద్ధ కింటు తమాశ్రిత్య నాయికాముఖ శోభారూప ఫలాప్తి సంభావిత. చంద్రోదయం అయింది, సాయంకాలం చంద్రుడు ఉదయించాడు, అప్పుడు పద్మాలు ముడుచుకుపోతాయి. కానీ ఆ చంద్రోదయం అది ఏమిటంటే నాయికాముఖ శోభను పొందడం కోసం చంద్రుడు పద్మాలతో వైరం పెట్టుకున్నాడు. దానికి ఫలితం ఇది. పద్మాలు ఎందుకు ముడుచుకుపోయినాయి అంటే చంద్రుడు వైరం పెట్టుకున్నాడు. ఎందుకు? నీ ముఖశ్రీ కోసం అని. దాని ఫలం ఇది. అంటే చంద్రోదయం అయింది, చంద్రుడు ఉదయించాడు. ఆ చంద్రుడు ఉదయించినప్పుడు పద్మ సంకోచం ఎందుకు జరిగింది అంటే చంద్రుడు వైరం పెట్టుకోబట్టి పద్మాలతో నీ ముఖశోభ కోసం పోటీపడి వాటితో వైరం పెట్టుకోబట్టి అవి ముడుచుకుపోయినాయి. దానికి ఫలం ఇది అని చక్కగా ఇక్కడ ఫలం ఉత్ప్రేక్షింపబడింది. ఈ విధంగా మనం ఈ ఉత్ప్రేక్షాలంకారంలో ఉన్నటువంటి 3 విభాగములు స్వరూపోత్ప్రేక్ష, హేతూత్ప్రేక్ష, ఫలోత్ప్రేక్షలను అర్థం చేసుకోవాలి. ఇంత విషయం గుర్తుపెట్టుకుని ఈ విభాగములు, వీటి ఉదాహరణలు ఇన్ని వ్రాయటం అంటే మన ప్రశ్నకి ఎన్ని మార్కులో చూసుకుని కదా రాయమన్నాం. కాబట్టి శ్లోకంలో మొట్టమొదట ఇచ్చినటువంటి లక్షణం, దానికి ఇచ్చిన ఉదాహరణం, అది ఏ ఉత్ప్రేక్ష అయితే ఆ ఉత్ప్రేక్షను రాస్తే రాయొచ్చు, రాయకపోయినా ఉత్ప్రేక్షకి ఇది ఉదాహరణం అని చెప్తే సరిపోతుంది. మనం మర్చిపోకుండా గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ధ్యాతవ్య విషయా ఏమిటండి? ధ్యాతవ్య విషయములంటే గుర్తుపెట్టుకోదగినటువంటి విషయములు. ఉత్ప్రేక్షాలంకారే కవికల్పితస్య భావనయా ఏవ ప్రాధాన్యం వర్తతే. ఉత్ప్రేక్షాలంకారంలో కవి కల్పించిన భావన, కవికల్పిత సరస కవికల్పిత భావన, కవి కల్పించినటువంటి తన ఊహతో చేసిన భావనకే ప్రాధాన్యం. మన్యే శంకే ధ్రువం ప్రాయ నూనం ఇవ ఇత్యాది ఉత్ప్రేక్ష వ్యంజక పదాన్ని. ఉత్ప్రేక్షని తెలియజేసే పదాలు కొన్ని ఉంటాయి. మన్యే, శంకే, ధ్రువం, ప్రాయ, నూనం, ఇవ అనే పదాలు ఉత్ప్రేక్ష వాచకములు. ఇవి గనక ఉంటే అది ఉత్ప్రేక్ష అని మనకి అర్థమవుతుందన్నమాట. ఈ విధంగా మనం ఉత్ప్రేక్షాలంకారం గురించి చక్కగా తెలుసుకుని దానిని మనం ఆ క్వశ్చన్ ఇచ్చినప్పుడు చక్కగా వ్రాసే ప్రయత్నం చెయ్యాలి.